ఈరోజు ఇక్కడ అహోబిలంకి రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. మాకు ఎప్పటి నుంచో అనుకుంటూ ఉన్నాం, నేను రావడం ఫస్ట్ టైం. వెళ్ళినప్పటి నుంచి వెళ్దాం అని చెప్తున్నారు, కానీ అనుకున్నాం కానీ ఎన్నోసార్లు కుదరలేదు. దేవుడే పిలిపించుకుంటారంటారు చూడండి, అది నిజం, మాటలు నిజం. ఈరోజు ఆలగడ్డకి నిన్న మా అత్తగారు జయంతికి పాపని మొట్టమొదటిసారి తీసుకొచ్చాం. అండ్ అది కూడా అత్తగారి జయంతికి తీసుకొద్దాం అని ఇప్పుడు ఎంతో కాలంగా చూస్తున్నాం. షూటింగ్ జరుగుతుంది, ఆవిడ పనుల మీద ఉన్నారు, పిల్లలు. సో ఫైనల్గా నేను బ్రేక్ తీసుకొని ఆ ప్రొడక్షన్ కూడా నాకు ఆఫ్ ఇవ్వడం థ్యాంక్ యూ. అండ్ ఈరోజు ఇక్కడ రావడం చాలా మనసు శాంతిగా ఉంది. ఎంతో మనసు భారంతో వచ్చాము. అండ్ ఊరికి రాగానే మా బంధువుల్ని, మా ఇంట్లో వాళ్ళని, ఇక్కడ అందరినీ చూడంగానే చాలా ఆనందంగా ఉంది. వాళ్ళ ప్రేమ, ఆప్యాయత. అండ్ అలాగే ఒకరోజు ఉండి గుడ్లన్నీ తిరిగి వెళ్దాం, ఇక్కడ అహోబిలానికి వచ్చి వెళ్దాం అని నేను రాత్రి రావడం జరిగింది. వచ్చి తిరిగి వెళ్ళాము, కొంచెం చీకటి పడింది వచ్చేసరికి. లేదు, తెల్లారుజామున మళ్ళీ వద్దామని ఈరోజు మేము పొద్దునే బయలుదేరాల్సి ఉండి మళ్ళీ గుడి దగ్గరికి వచ్చి ఇక్కడ టైం స్పెండ్ చేసి కొంచెం దేవుడి దర్శనం, ఇక్కడ కొంచెం టైం స్పెండ్ చేస్తేనే మనసు చాలా ఆనందంగా ఉంది. ప్రతి ఒక్కరూ ఎవరికి మనసు కష్టంగా ఉన్నా, గుండె భారంగా ఉన్నా ఇక్కడికి రండి. చాలా విశేషమైన గుడి, ఇక్కడ వచ్చి ప్రార్థించుకొని అంత మంచి జరుగుతుంది. ఆ నరసింహస్వామి ఎప్పుడూ తోడుగా ఉండాలని, మాకు, మా కుటుంబానికి, మీకు, మీ కుటుంబాలకి తోడు ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.